ఏదైనా ఇతరులకు షేర్ చేసినప్పుడు మన మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది. షేరింగ్ అని చెప్తుంటాం కదా, మీరు అట్లాగే దాచుకోకుండా 10th క్లాస్ కానీ వాళ్ళందరికీ కూడా ఫ్రాడ్స్ ఫ్రెండ్స్ ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనతో ఈ పరీక్ష సామాగ్రి ఇచ్చేటటువంటి మంచి ఆలోచనతో అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. హే గైస్, ఈరోజు మనం సుండుపల్లికి చెందిన శ్రీమంతుడు ఉపాధ్యాయుడు శ్రీ సిద్ధయ్య సార్ గారు మా పాఠశాలలో చేసిన పరీక్షా సామాగ్రి వితరణకు సంబంధించిన వీడియోను ఒకసారి చూద్దాం. ఆరిపోతున్న దీపం మరెన్నో దీపాలకు వెలుగునిస్తుంది, అలాగే మరెన్నో దీపాలను వెలిగిస్తుంది అని చెప్పడం ఎంత సత్యమో స్ఫూర్తిదాతైన సిద్ధయ్య సార్ గారు తను వితరణ చేస్తూ మా పాఠశాలలోని ఉపాధ్యాయులందరినీ కూడా స్ఫూర్తి కలిగించి ఉత్తేజపరచడాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఆ సార్ గారు మా పాఠశాలలో విద్యార్థులందరికీ పరీక్షా సామాగ్రిని సుమారుగా 65 మంది పిల్లలకు పరీక్షా సామాగ్రిని అంటే అట్ట, పెన్నులు, పెన్సిలు, రబ్బర్లు ఉచితంగా ఇచ్చారు. మరి దాని గురించిన డీటెయిల్ వీడియో ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. శ్రీమతి అండ్ శ్రీ సిద్ధయ్య సార్ గారికి వేదిక మీదికి అందరికీ కరతాళ ధ్వనులతో ఒకసారి మళ్ళీ చప్పట్లతో ఆహ్వానిస్తాం. ఈరోజు సుదినం చాలా అదృష్టవంతులు ఇక్కడ సమావేశమైనందుకు. ఎందుకంటే మనం ఒక ఉపాధ్యాయుడిని కొత్తగా మనం చూస్తున్నాం. ఈ సారు పేరు ఏం చెప్పాను? సిద్ధయ్య సారు ఈరోజు మన పాఠశాలకు దాతగా తమ దాతృత్వ గుణాన్ని తీసుకొని మన ముందుకు వచ్చారు. మరి మన పిల్లల కోసం ఎన్నో స్కూళ్ళు ఉండగా మన స్కూల్కి వచ్చినారంటే మనం కూడా అదృష్టవంతులం కదా. మరి మన స్కూల్లో సారు తమ దాతృత్వాన్ని ఉపయోగించి కొన్ని మీ పిల్లల కోసము మీకు ఉపయోగపడేటువంటి వస్తువులన్నీ తీసుకొని రావడం జరిగింది. మరి ఇంతటి గొప్ప కార్యం ఈరోజు తలపెట్టినందున ఫస్ట్ సార్ కొన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ సిద్ధయ్య సారు 2007లో జిల్లా మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును గ్రహించారు. అలాగే 2008లో కలెక్టర్ శ్రీ కృష్ణబాబు ద్వారా ఆర్జేడి మన్మథరెడ్డి సార్ చేతుల మీదుగాను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును పొందారు. 2015లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి అయినటువంటి శ్రీ వెంకట శేషసాయి గారి చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును కూడా సారు పొందారు. 2017లో ఆచార్య దేవోభవ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు మరియు గురుమిత్ర ఫౌండేషన్ శ్రీకాళహస్తి వారి చేత కూడా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డును పొందారు. 2007లో రాజీవ్ విద్యా మిషన్ వృత్తి నిబద్ధత అంకిత భావం అనే పుస్తకంలో జిల్లాలోనే ఆదర్శ పాఠశాలగా వీరి పాఠశాల మల్లువాండ్లపల్లి విజయగాథలు అనే శీర్షికన 3 పేజీలు ప్రచురించడం జరిగింది. అంటే సారు పాఠశాల పుస్తకాలకు కూడా ఎక్కింది. సుండుపల్లి హై స్కూల్లో ప్రతి సంవత్సరము 10వ తరగతిలో మంచి మార్కులు సాధించిన పిల్లలకు గత 15 సంవత్సరాలుగా ఈ సార్ గారు 1116 లిస్వరెండర్ మండల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకు 1,50,000 రూపాయలు 15 ఏళ్లుగా సారు పిల్లలకు ప్రోత్సాహం, కేవలం ప్రోత్సాహం నగదు బహుమతి ఇస్తున్నారు. క్యాష్ టాపర్ వచ్చిన వాళ్ళకి ఇస్తారంట. మరి మీరు కూడా తెచ్చుకుంటే 10th క్లాస్ లో సారు ద్వారా క్యాష్ ప్రైజ్ గెలిచొచ్చు. తెచ్చుకుంటారా? మరి 10th క్లాస్ లో టాపర్స్
నెక్స్ట్ రాయవరంలో ఎంపీపీ స్కూల్లో మరుగుదొడ్ల నిర్మాణం కోసము దాతలతో పాటుగా తన సొంత డబ్బులను కూడా ఖర్చు పెట్టి టాయిలెట్స్ ను కట్టించడంలో కృషి చేశారు. అలాగే జెడ్పీహెచ్ఎస్ గుందరాజపల్లెలో మారుమూల ప్రాంతాల్లో పిల్లల కోరిక మేరకు 10,000 రూపాయలు వాటర్ ప్లాంట్ ను కూడా ఇచ్చారు. చూడండి ఎన్ని మంచి పనులు చేశారో. ఇలాంటి వాళ్ళ గురించి వినాలి, తెలుసుకోవాలి మనం. సుండుపల్లి మొత్తం విద్యార్థులు 300 పైగా విద్యా సామాగ్రి మరియు పరీక్షా సామాగ్రి విద్యార్థుల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ దాదాపు నెల జీతం నుంచి 60,000 రూపాయలు ఖర్చు చేశారంట ఈ నెల. మొత్తం జీతం సార్ ఖర్చు పెట్టారంటే చూడండి ఎంత దాతృత్వ గుణం ఉండాలి. 300 మంది 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని కూడా అందజేయడం జరిగింది. దానికి 60,000 రూపాయలు ఖర్చు అయింది. సార్ చాలా చాలా మంచి పనులు చేశారు. ఇలాంటి వాళ్ళందరూ మనందరికీ స్ఫూర్తి దాటే స్కూల్లో పిల్లర్స్ ని గమనించాలి. వాళ్ళు పిల్లలు తినలేదు అంటే వెంటనే 10 రూపాయలు చేతిలో పెట్టిపోయి కొనుక్కొని తిని రాకూడదు దోశ అని చెప్పేవాళ్ళంట స్కూల్లో. మా పిల్లలు ఇంటికి వచ్చి చెప్పేవాళ్ళు. అలాగే పిల్లలు బర్త్డే అని చాక్లెట్లు బిస్కెట్లు తెస్తారు కదా, వాళ్ళు తినరు. పక్కన పిల్లలకు వాళ్ళ క్లాస్ పిల్లలకు ఇస్తారు. అంటే 5,000 జీతం తీసుకొని వీళ్ళు చిన్న చిన్నవి కూడా ఎంత బాగా షేర్ చేస్తున్నారు అని నా మనసు కనిపించింది. దానికోసం అని ట్యూషన్స్ చెప్పేదాన్ని. ట్యూషన్స్ లో వచ్చిన డబ్బులు మొత్తం గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు ఖర్చు పెట్టేదాన్ని అనమాట. అంటే ఏవైనా వాళ్ళకు ప్రైజులు ఇవ్వడం కానీ అట్లా. అది అనిపించిన తర్వాత అప్పుడు బాగుంది, మనసుకు సంతోషంగా ఉంటుంది. మనము ఏదైనా ఇతరులకు షేర్ చేసినప్పుడు మన మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది. షేరింగ్ ఈజ్ కేరింగ్ అని చెప్తుంటాం కదా, మీరు అనేది మనం నేర్చుకోవాలి. సార్ను చూసి ఇంకా చాలా నేర్చుకోవాలి. ఇంత చేస్తున్నారంటే అసలు ఫిబ్రవరి నెల వస్తే ట్యాక్స్ మొత్తం పోతే అప్పుడు ఎంత బాధపడేదాన్ని. ట్యాక్స్ మొత్తం గవర్నమెంట్కి ఇస్తాను, ఇంట్లో ఏం తినాలని గవర్నమెంట్ అసలు లేదా. సారు సొంతంగా ఇస్తాడు మరి డబ్బులు. మరి సారు ఇంతటి గొప్ప పనులు చేసుకున్నందుకు సార్కు సూపర్ క్లాస్ గో. సార్ గురించి కృష్ణ సార్ గారు ఏదైనా మంచి విషయాలు మాట్లాడాల్సిందో. వేదిక అలంకరించినటువంటి సిద్ధయ్య సార్ గారికి, వాళ్ళ భార్య గారికి, మరియు మా ఉపాధ్యాయులకు అందరికీ నా నమస్కారాలు. ఏదైనా మంచి పని చేసేవాళ్ళు ఎప్పుడు గుర్తుండిపోతారు. ఎందుకంటే పండుగలు కూడా చేసుకుంటూ ఉంటాం. మనం అందరికీ స్వతంత్ర దినోత్సవం అప్పుడు గాంధీ తాతను స్మరిస్తాం. వాళ్ళ ఎవరెవరు ఏమేమి చేసిన వాళ్ళు అంతా గొప్ప పొగుడుతూ ఉన్నాం. వాళ్ళు లేకపోయినా మనము అనుకుంటున్నామా లేదా? ఎవరైనా ఆ మనసు దాతృత్వం అనేది ఇతరులకు పంచడము, మేలు చేయడం అనేది కొంతమందికే అది కొంతమందికి పుట్టుకతో వచ్చింది ఉంటుంది అలవాటు అనమాట. చూడు సార్ ఎంతమందికి ఏమేమి చేసినాడు. అన్ని స్కూళ్లకు, మండలంలో ఎన్ని గవర్నమెంట్ స్కూళ్ళు ఉంటే అన్ని స్కూళ్లకు ఆయన పలకలు, అట్టలు, పెన్నులు, పరీక్ష సామాగ్రి అన్నీ ఆయన సొంత డబ్బుతో ఇస్తున్నాడు సారు. ఆ దాతృత్వ గుణం అనేది కొంతమందికే ఉంటుంది, అందరికీ ఉండదు అట్లా. ఎందుకంటే ఆ దాతృత్వ గుణం అనేది దేవుడు ఆయనకు, మీకు మీ పేద విద్యార్థులకు ఇస్తాడు కాబట్టి ఆయనకి దేవుడు ఇస్తాడు. మీకు ప్రత్యక్షంగా ఇస్తాడంటే పరోక్షంగా దేవుడు ఆ సార్కు, వాళ్ళ భార్యకి, వాళ్ళ కుటుంబ పిల్లలకి అందరూ క్షేమంగా ఉంటారు దేవుడి దయ వల్ల. వాళ్ళు పెద్దవారు సారి కంటే చిన్నవారు మంచిగా ఆశీర్వదించారు. అలాగే మనం కూడా పిల్లలుగా మనం కూడా మంచిగా కోరుకున్నాం. వాళ్ళకు, వాళ్ళ కుటుంబానికి, సభ్యులకు అందరూ కూడా సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాము. ఇంకా సిద్ధయ్య సారు ఫ్రెండ్ అయినటువంటి విమలా నాయక్ సార్ గురించి 2 మంచి మాటలు చెప్పాల్సిందిగా కోరుతున్నాము. మన హెడ్మాస్టర్ సార్ గారికి, ఉపాధ్యాయులు సిద్ధయ్య సార్ దాదాపు 25 ఏళ్ళ సర్వీస్లో నాకు ఒక 15 ఏళ్ళ ముందు తెలుసు. అయితే సారు ఎవరికి ఒక హాని చేసే రకం కాదు. ఆయనదే చెయ్యి పైకి పోతుంది కానీ ఒకరికి
ఆశిస్తున్నామనే నేను 10 ఏళ్ళ నుంచి అనుకున్నా, ఏది మండల పరిషత్ వచ్చేవాళ్ళకి ఇచ్చేది ట్రైన్లో. రాత్రి సారు లేదు సార్ నేను 15 ఏళ్ళ నుంచి ఇస్తాను అన్నాను. అయితే నాకు 10 ఏళ్ళ నుంచి సార్ ఇచ్చే తెలుసు. అయితే రాత్రి ఎంఈఓ గారికి రమ్మని అనుకుంటే ఎంఈఓ 1 వెంకటేశ్వర నాయక్ సార్ ఏమంటారంటే, ఏమయ్యా పెళ్ళిళ్ళు పెన్షన్లు మీరు తీసుకుంటారా? ఇప్పుడు చూసిన స్కూల్ పోయినప్పుడు నేను వస్తాను సార్ వస్తాను మళ్ళీ నుంచి ఆడికి వచ్చి రవి బుక్ షాప్ గారు వచ్చి ఏదో ఒకటి వస్తువులు తీసుకొని పోతాడు. నేను అనుకుంటా సార్ ఇంటికి ఎత్తిపోతున్నాడా, ఈ స్కూల్ ఎత్తిపోతున్నాడా? అయితే పిల్లల కోసమే తీసుకుపోతాడు, పిల్లల కోసమే సార్ చేస్తారు. అయితే ఇంటికాడ భార్య బిడ్డలు, అమ్మ నాయన, అన్నదమ్ములు అందరూ కూడా సార్కి సహకరిస్తారు, మంచి పని చేస్తాను కాబట్టి ఆ గుణం అందరికీ రాదు, కొంతమందికి వస్తుంది. మన స్కూల్కు ఫస్ట్ ఏమనుకున్నాం 10th క్లాస్ వాళ్ళకే అనుకున్నాం. మళ్ళీ సార్ ఉండి సార్ 6th నుంచి ఎంతమంది ఉన్నారు చెప్పి సార్ అందరికి ఇచ్చేద్దాము. అయితే 45 మంది ఉన్నారు సార్ అంటే సరే 50గా తెస్తానులే అనే ఒక అందరికి రాదు, అది కొంతమందికి వచ్చి ఆ గొప్ప మనసు మన సార్కు సార్ భార్య. కొంతమంది ఏం చేస్తారంటే నువ్వు ఎందుకు చేస్తాడావు అంటారు ఆడవాళ్ళు. అయినా ఆయన సార్కు బాగా సహకరించి వెనకబడి వచ్చి అందరికీ మంచిగా ఇంకా కొద్ది రోజుల్లో ఇంకా మంచి మంచి పనులు చేయాలని ఆశిస్తూ సార్ చాలా గొప్పగా మనందరికీ చెప్పడం జరిగింది. ఇంకా సార్ గురించి ఎవరైనా తెలిసిన వాళ్ళు మాట్లాడతారు? మేడం వాణి మేడం. ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. పిల్లలకు నా ధన్యవాదాలు. ఈరోజు సార్ చేస్తున్నటువంటి పని ఫ్యూచర్లో మీరు ఎందుకు చేయకూడదు ఆలోచన చేయండి. ఇప్పుడు సార్ చేస్తున్నాడంటే తీసుకుంటామని కాదు మన ఆలోచన. అలాంటి పనులు గుర్తు పెట్టుకొని మనం పెద్ద అయిన తర్వాత, మనం సెటిల్ అయిన తర్వాత అలా ఎంకరేజ్ చేయాలి గవర్నమెంట్ పాఠశాలలోని పిల్లలు. ఎందుకు వీటిని ఎంచుకున్నారు అంటే పేద పిల్లలు అనేటువంటి ఒక ఆలోచన. మన పిల్లలకు ఎవరితో ఇవ్వడం ఎందుకు, మన పిల్లలకి ఇస్తే మనం ఎక్కడి నుంచి అయితే పొందుతున్నాం, గవర్నమెంట్ నుంచి పొందుతున్నాం మన జీతాలు అవన్నీ కూడా. అయితే ఆ పిల్లలకే చేస్తాము అనే ఉద్దేశంతో సార్ మన గవర్నమెంట్ స్కూల్ని ఎంచుకోవడం చాలా ఆనందం ఉంది. దాంతోపాటు ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఇచ్చినప్పుడు మీకు ఎలా ఉంటుంది, తీసుకున్నప్పుడు హ్యాపీగా ఉంటుందా? ఎంత హ్యాపీగా ఉంటుంది. కానీ ఆ వస్తువుని ఇచ్చేటప్పుడు సార్ అంతకన్నా ఎక్కువ ఆనందం ఉంటుంది. అర్థమైందా? మీరు తీసుకుంటా ఎంత ఆనందిస్తారో ఆ వస్తువుని ఇచ్చినప్పుడు మనం ఎవరికైనా మన దాంట్లో షేరింగ్ మనిషి బాధపడ్డా ఇలా చూసిస్తాం, కొంచెం ఇలా కొంచెం సగం మీకు ఇవ్వడానికి కూడా ఇష్టపడము. కానీ సార్ అలా మీకు ఇచ్చేటప్పుడు మీరు తీసుకున్నప్పుడు ఎంత ఆనందపడతారో, మీ కళ్ళలోని ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు సార్, మీలోని ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు. నిజం చెప్పాలంటే మీరు తీసుకున్నప్పుడు మీ కళ్ళలో తెలుస్తున్నారు సార్ ఇస్తున్నాడని ఆనందంలో ఒక కళ్ళలో మెరుపు కనిపిస్తుంది చూసారా? ఆ మెరుపుల కోసం, ఆ మెరుపులు చూడడానికి సార్ ఈరోజు మన పిల్లలందరికీ కూడా బహుమతి రూపంలో, అంటే బహుమతి కాదు ప్రోత్సాహం, అలా మీరు చదవాలి బాగా, మీరు కూడా ఫ్యూచర్ లో అలా ఇవ్వడానికి సిద్ధపడాలి. అలా అలవాటు చేసుకో. ఏదైనా మంచి పనులు మనము ఎలా తెలుసుకుంటాం మంచి అని, ఎవరైనా చేస్తా ఉంటానో చూస్తే కదా అనుభవం ద్వారా తెలుసుకుంటాం. అలా సార్ ఇప్పుడు చేస్తున్నాడు మంచి పని. అది ఒక మంచి పని మనం తెలుసుకుని మనం కూడా ఫ్యూచర్ లో ఇలాంటి మంచి పనులు చేయడానికి ప్రోత్సాహం దొరుకుతుంది. ఇలా చేస్తే బాగుంటుంది ఒక ఆలోచన చేస్తున్నాడు. అలాంటి ఆలోచన సార్ గత 15 సంవత్సరాల నుంచి వచ్చి ఇలా ఇస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. మీకు మీ కుటుంబానికి ఆశీస్సులు వెళ్ళ కలగాలని, ఆరోగ్యాలతో మీ బిడ్డలు కూడా మంచి పొజిషన్ లో వాళ్ళు కూడా ఉండి బాగా చదువుకొని వాళ్ళు కూడా ఇలాంటి ఆలోచన రావాలని, వాళ్ళు కూడా అంటే నూతన ఆగిపోకుండా ఈ కార్యక్రమాలు మీ పిల్లల రూపంలో కూడా కొనసాగించాలని కూడా అనుకుంటున్నాం మనస్ఫూర్తిగా. మా పిల్లలకి ఈ విధంగా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మంచి మంచి మాటలు వినడము, ఇలాగ ఒక చోట చేరడం అనేది ఇది కేవలము చదువుతోనే సరిపోదు. మనం పాఠశాలకు మనం వచ్చినామంటే కేవలం చదువుకున్నామా, బుక్స్ లో నాలెడ్జ్ కాదు, ప్రాక్టికల్ గా చూడండి. ఇంతకుముందు చెప్తున్నాం బలి చక్రవర్తి దానకర్ణుడని, నందిదేవుడు గొప్ప దాతని వింటా ఉంటాం. కానీ మనం సమాజంలో మన ఎదురుగా ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇటువంటి వాళ్ళు ఒక బలి చక్రవర్తి, ఒక నందిదేవుడు, ఇటువంటి వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి
అలాగే పోతుంది సంపద ఎక్కువ అయిపోతుంది అని చెప్పారు. మనకు శ్రీమంతుడు అనే సినిమాలో ఒక డైలాగ్ చెప్తుంది హీరోయిన్. ఏం చెప్తుంది? ఏం చెప్తుంది అమ్మ? పక్కన ఇవ్వకపోతే లావ్ అయిపోతామంట, అంతా మన మీద ఇస్తుంటే లావ్ అయిపోతామంట. అట్లా సార్ ఏం చేస్తున్నారు, తనకున్న దాంట్లో కొంత భాగాన్ని సేవ కోసమే ఖర్చు పెట్టడానికి పక్కన తీసుకెళ్తున్నారు. మరి ఇటువంటి సహృదయశీలి దానకర్ణుడు మరిన్ని సంవత్సరాలు ఆరోగ్య ఐశ్వర్యాలతో అందరికీ ఆ ఆనందాన్ని పంచుతూ మరిన్ని సంవత్సరాలు సుఖంగా జీవించాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకా చూడండి సార్, నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తాను సార్ ఏమంటున్నారంటే మండల లెవెల్లో టాపర్లకు 10,116 ఇస్తున్నారంట. నా తరపు నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మండల టాపర్లు కావాలి అంటే మనలాంటి చిన్న చిన్న స్కూళ్ళల్లో అన్ని స్కూళ్ళకు కష్టం అవుతుంది. నేను వచ్చే చిన్న రిక్వెస్ట్ అనుకోండి సార్, అలాంటి స్కూల్ ఫస్ట్ వచ్చిన అబ్బాయికి ఒక 500 ఇచ్చినా చాలు, 500 రూపాయలు ఇచ్చినా కూడా ఏరా 10th క్లాస్ బాయ్స్ సార్ ప్రామిస్ చేస్తున్నారు, టాపర్ వచ్చిన వాళ్ళకు అలాగైనా ఏదైనా సరే సార్ ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మండల టాపర్ అంటే ఎవరో ఒకరే వస్తారు, దానివల్ల మిగతా వాళ్ళకు మీ గురించి తెలియకపోవచ్చు. ఇప్పుడు చూడండి, మేము ఇక్కడికి వచ్చి 3 ఏళ్ళైనా మీ గురించి మాకు ఈ రోజు వరకు తెలియదు. ఇన్ని అవార్డు పొందారు, ఇంత రాష్ట్ర స్థాయి మా బాధ్యత తీసుకున్నారు, మాకు ఇంతవరకు తెలియదు. ఇలాంటి వాళ్ళు మన మండలానికి జిల్లాకు మంచి పేరు తీసుకొస్తారు. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా 4 మాటలు మీరు మాట్లాడుతున్నారు సార్, మాట్లాడవలసిందిగా పిల్లలతో మంచి మంచి విషయాలు షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజ ఆనన పద్మార్కం గజానన మహనిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరావనని నిత్యం పద్మాలయా దేవి సామం పాతు సరస్వతి. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. పిల్లలు, ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే మిమ్మల్ని చూస్తానే నిజంగానే మేడం అని చెప్పినట్టు నాకు ఆకలి కూడా తగ్గిపోయింది. ఎందుకంటే మీలో ఎందుకంటే బాలవాక్కు బ్రహ్మవాక్కు, బాలవాక్కు బ్రహ్మవాక్కు. ఎందుకంటే నేటి పిల్లలే రేపటి భావి భారత్ పౌరులు, నేటి పిల్లలే రేపటి భావి భారత్ పౌరులు. కాబట్టి దేశ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉందంటే, దేశ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉందంటే మీ చేతుల్లో, అంటే పిల్లల చేతుల్లో ఉంది. మరి పిల్లల భవిష్యత్తు ఎవరి చేతిలో ఉందంటే మాలాంటి ఉపాధ్యాయుల చేతుల్లో ఉంది. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తు అంటే పిల్లల భవిష్యత్తు పార్లమెంటులో కాదు, పాఠశాల 4 గోడల తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది అని మహానుభావులు చెప్పారు. పార్లమెంట్లో కాదు, ఎక్కడ మీ ప్రపంచాన్ని పరిచయం చేసేది ఎక్కడంటే ఒక తరగతి 4 గోడల మధ్యలో గురువు మాత్రమే. ఎందుకంటే అన్ని వృత్తుల కంటే ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా పవిత్రమైన వృత్తి, చాలా పూజనీయమైన వృత్తి. ఎందుకంటే ఒక డాక్టర్ తప్పు చేస్తే ఒక పేషెంట్ ప్రాణం పోతుంది, కానీ ఒక ఇంజనీర్ తప్పు చేస్తే కొంతమంది కార్మికుల ప్రాణం పోతుంది. కానీ ఒక న్యాయమూర్తి తప్పు చేస్తే ఒక నిర్దోషికి శిక్ష పడుతుంది. కానీ ఒక ఉపాధ్యాయుడు తప్పు చేస్తే ఈ సమాజమే నాశనం అవుతుంది. అంత గురుతరమైన బాధ్యత ఉపాధ్యాయుడి మీద ఉంది. కాబట్టి గురువు అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి సుజ్ఞానం అనే విజ్ఞానాన్ని ప్రసాదించేవాడు గురువు. ముఖ్యంగా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్నారు పెద్దలు. మాతృదేవోభవ అంటే తల్లి దైవంతో సమానమని, పితృదేవోభవ అంటే తల్లి దైవంతో సమానమని, ఆచార్య దేవోభవ అంటే గురువు దేవునితో సమానమని, అతిథి దేవోభవ అంటే మన ఇంటికి వచ్చిన చుట్టం కూడా దేవునితో సమానం. అంటే కాబట్టి తల్లిదండ్రులు దేవునితో సమానం అనుకున్నారు. అంటే మన తల్లి
ఏంటంటే 9 మాసాలు తన గర్భమున మనల్ని పెంచి పోషించి ఈ భూమి మీదకి ప్రసవించి భూమి మీదకి తీసుకొచ్చి తన ఒడిలో పండబెట్టుకొని తన రక్తాన్ని పాలవలె మార్చి మనకు పాలు తాపిస్తూ అమ్మ, అక్క, అత్త ఇలాంటి మాటలు చెప్తూ మనకు బోధిస్తుంది. అంటే మొట్టమొదటి గురువు ఎవరంటే తల్లి. మొట్టమొదటి గురువు ఎవరు మీకు? తల్లి. అది మొట్టమొదటి పాఠశాల ఏదంటే ఇల్లు. మన ఇల్లే మొట్టమొదటి పాఠశాల ఏదే? మన ఇల్లే. ఎందుకంటే మన పాఠశాల కాకుండా ఇంట్లో తల్లి ఎంతో తండ్రి అంతే. మనకు మనిషికి 2 కళ్ళు ఎంత అవసరమో మన తల్లి తండ్రి మనకు 2 కళ్ళు లాంటి వాడి, అవునా కదా? కాబట్టి పిల్లలు మీరు దేవుని దగ్గర పోయి దండం పెట్టుకొని నాకు ఈ కోరిక కావాలంటే నెరవేరుతుంది, కానీ తల్లిదండ్రుల దగ్గర పోయి మీరు మొరపెట్టుకుంటే వాళ్ళు కష్టాలు పాలైనా సరే సాయంత్రంలో మీ కోరిక నెరవేరుస్తారు. మరి ప్రత్యక్ష దేవుళ్ళు ఎవరు మనకు? మన తల్లిదండ్రులే. ప్రత్యక్ష దేవుళ్ళు ఎవరు మనకు? మన తల్లిదండ్రులే. కాబట్టి ఎందుకంటే దేవుడు మన తల్లిదండ్రుల రూపంలో ఉన్నాడు, అవును కదా? కాబట్టి మిమ్మల్ని ఇప్పుడు చిన్నప్పుడు ఏం చేస్తాడు? వాళ్ళు ఎండలో పని చేస్తూ మిమ్మల్ని ఇలా సుఖంగా నీడను కూర్చోబెట్టి మీకు కావాల్సిన విజ్ఞానాన్ని పొందండి అని మిమ్మల్ని, అంటే మీకు కావాల్సిన పుస్తకాలు కావచ్చు, బ్యాగులు కావచ్చు, మీ బట్టలు కావచ్చు, మీకు క్యారీ కావచ్చు, అన్ని కట్టించి మిమ్మల్ని స్కూల్కి పంపిస్తున్నారు, అవునా కదా? మరి ఎందుకు పంపిస్తున్నారు వాళ్ళు స్కూల్కు అంటే మీరు బాగా చదువుకొని వాళ్ళ మీద కష్టపడకుండా మీరు ఒక ఉన్నత స్థాయికి చేరుకోవాలని, మా బిడ్డలు సుఖంగా జీవించాలని ఏ తల్లిదండ్రులను ఆశిస్తారు, అవునా కదా? కాబట్టి మీ మేలు కోరుకునేది ఎవరంటే ఫస్ట్ తల్లి, తండ్రి, తర్వాత గురువు. కాబట్టి మీరు బాగుపడితే, మీరు బాగా చదువుకుని మంచి ఉన్నత స్థాయికి వచ్చే నాకంటే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తే మొట్టమొదట సంతోషపడేది ఎవరంటే మీకు విద్యాబుద్ధులు నేర్పిన గురువు చాలా ఆనందపడతాడు. ఎందుకంటే ఆ గురువు నిస్వార్థపరుడు. గురువు సేవ ఎలా ఉంటుందంటే నిస్వార్థంగా ఉంటుంది. రాజు బిడ్డ అయినా పేదమైన బిడ్డ అయినా అందరికీ సమానంగా చూసుకుంటూ మీకు విద్యాబుద్ధులు నేర్పిస్తాడు, అవును కదా? అంతేకాకుండా పాఠశాలకు వచ్చిన తర్వాత టైం ఎక్కువ మీరు ఎక్కడ కేటాయిస్తారు? పాఠశాలకు కేటాయిస్తారు. ఇంటి దగ్గర కంటే పాఠశాల. మరి మీకు మీ తల్లిదండ్రులకు రక్త సంబంధం ఉంది. మీకు మీ తల్లిదండ్రులకు రక్త సంబంధం ఉంది, కానీ గురువులకు మీకు ఎలాంటి రక్త సంబంధం లేదు. ఉందా? లేదు. అయినా కూడా మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా కంటికి రెప్పులా కాపాడుకుంటూ మీకు మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తూ మంచి క్రమశిక్షణ నేర్పిస్తూ, అవునా, మిమ్మల్ని తనకంటే ఉన్నత స్థానం నిలిచేటట్లు చేయాలనుకుంటాడు గురువు. కాబట్టి అలాంటి గురువుకు మనం ఎలాంటి రుణం ఇచ్చినా, మనం ఎలాంటి సహాయం చేసినా వాళ్ళు రుణం తీర్చుకోలేం. కాబట్టి మనం కనిపించిన తల్లిదండ్రులకు, మనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, అలాగే మనం చదువుకున్న విద్యాలయాలకు మనము ఏమి ఇచ్చినా వాళ్ళు రుణం చేరదు, అవును కదా? కాబట్టి మరి ఇక్కడ మన పాఠశాలకు వస్తున్నామంటే ఏంటి? ఇక్కడ మనము చదువుకోవాలా, బాగా ఉన్నత స్థాయికి రావాలా, మంచి విజ్ఞానాన్ని సంపాదించుకోవాలా అని ఇక్కడికి మీరు వస్తున్నారు. అలాగే నా గురువులు కూడా తన బిడ్డల కంటే ఎక్కువగా మిమ్మల్ని ఆదరిస్తూ మిమ్మల్ని స్నేహపూర్వకంగా వాళ్ళ బిడ్డలను ఏ విధంగా చూసుకుంటారో స్నేహపూర్వకంగా మిమ్మల్ని దగ్గర తీసుకుంటూ విద్యాబుద్ధులు నేర్పిస్తారు. ఎందుకంటే మన సొంత బిడ్డలకు చదువు రాకపోతే మళ్ళీ ఎంత తపన, ఎంత బాధ ఉంటుందో అలాంటి తపన, అలాంటి బాధన మీ అంటే ఇక్కడికి వచ్చే పేద బిడ్డలకు చదువు రాకపోతే అలాంటి బాధ, అలాంటి తపన మనకు కలిగినప్పుడే మనం వాళ్ళకి న్యాయం చేయగలుగుతాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలో ఉంటాం. ఈ రోజు పిల్లలకు నా వల్ల ఏమైనా న్యాయం జరిగిందా, లేకపోతే నా వల్ల నష్టపోయినారని మన అంతరాత్మను ఒకసారి పరీక్షించుకోవాలి. మనమే సాయంత్రము ప్రశ్నించుకోవాలి. అంటే నా వల్ల పిల్లలకు ఈరోజు మేలు జరిగిందా, లేక వాళ్ళకి ఏమన్నా కొద్దిగా అన్యాయం జరిగిందా అనేది మన అంతరాత్మను ప్రశ్నించుకోవాలా. కాబట్టి ఎందుకంటే అన్ని వృత్తుల కంటే చాలా పవిత్రమైన వృత్తి. 84 లక్షల జీవరాశుల్లో ఆఖరి జన్మ మానవ జన్మ. 84 లక్షల జీవరాశుల్లో ఆఖరి జన్మ ఏదంటే మానవ జన్మ, అంటే మన జన్మ. ఇలాంటి మానవ జన్మకు విజ్ఞానాన్ని ప్రసాదించే గురువులుగా ఇంతమందిని మీ దగ్గర ఆ భగవంతుడు పంపించాడంటే మేము ఎన్నో జన్మల పుణ్యఫలం చేసుకుంటే తప్ప ఈ ఉపాధ్యాయ వృత్తి రాదు. కాబట్టి అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అన్నారు. అంటే గురువు బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుతో సమానమని, పరబ్రహ్మ లాంటి వాడని ఇక్కడ చెప్పుకుంటున్నారు. కాబట్టి గురువు ఎప్పుడు కూడా పూజనీయ స్థానంలోనే ఉండాలి. ఎందుకంటే చిన్న బిడ్డ నుంచి పండు ముసలి వరకు గురువు టీచర్ అంటానే వాళ్ళకు గౌరవం, వెంటనే వాళ్ళ చేతులు ఇలా పోతాయి, నమస్తే సార్ అంటారు. మరి ఏ ఉద్యోగం కూడా అలాంటి గౌరవం లభించదు.
కాబట్టి ఒక రాజు రాజ్యంలో తన ప్రజల చేత గౌరవపడతాడు, కానీ ఒక ఊర్లో ఒక లీడరు ఆ ఊర్లో గౌరవపెడతాడు, కానీ చదువుకున్న వ్యక్తి విద్వాంసుడు ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా అతన్ని గౌరవిస్తారు. కాబట్టి విద్యకు అంత మహోన్నతమైన స్థానం ఉంది. మన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన చిన్నప్పుడు తన గురువు చెప్పిన విద్యా బోధనకు స్ఫూర్తి పొంది ఆయన మన ప్రపంచంలోనే ఘనకీర్తి సంపాదించాడు. మిస్సైల్ మ్యాన్ గా పేరు పొందినాడు. ఆయన ఒక మన దేశానికి అత్యున్నత పదవి రాష్ట్రపతి పదవిని అలంకరించాడు. మరి మన ప్రజాస్వామ్య దేశంలో ఇంత గొప్పవాళ్ళు కావడానికి ఒకే ఒక ఆయుధం ఉంది మన చేతిలో, అది విద్య మాత్రమే. ఎందుకంటే కటికి పేదవాడైనా గొప్పవాడు కావాలంటే విద్య. దొంగ పాలు కాదు, దొడ్డ కీర్తిని తెచ్చు, పరమ సౌఖ్యం ఇచ్చు, భద్రం ఇచ్చు, యాచకులకు నీ నావంత జరగదు, విద్య పోలదనం పృథ్వీ కలదే అన్నారు పెద్దలు. అంటే దొంగలు ఎత్తుకొని పోలేంటి, దొంగ పాలు కాదు, దొడ్డ కీర్తి ఇచ్చు, గొప్ప పేరు తెచ్చి పెడుతుంది. ఏది చదువు. దొంగ పాలు కాదు, దొడ్డ కీర్తి ఇచ్చు, పరమ సౌఖ్యం ఇచ్చు. మనం బాగా చదువుకుంటే ఒక ఉన్నత స్థాయి పోతే ఒక ఉద్యోగం సంపాదించుకుంటే మనం సౌఖ్యంగా ఉంటామా? ఉంటాం. కాబట్టి దొంగ పాలు కాదు, దొడ్డ కీర్తి ఇచ్చు, పరమ సౌఖ్యం ఇచ్చు, భద్రత ఇచ్చు. మనకు భద్రత అంటే ఒక ఉద్యోగం భద్రత. ఇప్పుడు మాకేంటి టీచర్, మాకు భద్రత ఏంది మా ఉద్యోగమే. ఈరోజు ఈ 5 ఏళ్ళు నోట్లే పోతున్నాయంటే మీలాంటి పేద బిడ్డలకు చదువు చెప్పి భాగ్యం మాకు కలిగినాడు దేవుడు, అవును కదా? కాబట్టి మా ఫ్యామిలీ ఈరోజు క్షేమంగా ఉండదంటే కారణం ఎవరు? మీలాంటి పేద బిడ్డలే. మీరు లేకపోతే పాఠశాల లేదు, పాఠశాల లేకపోతే నేను, అవును కదా? కాబట్టి మన సొంత బిడ్డల్లాగా లాలించి పాలించి విద్యార్థులకు మనము మంచి నైతిక విలువలు నేర్పించాలి. ఏం నేర్పించాలా? సత్యం, ధర్మం, న్యాయం, నీతి, నిజాయితీ, సహకార భావం, పరోపకారం, మానవ సేవ, ఇలాంటి గొప్ప గొప్ప లక్షణాలు పిల్లలకు మనం నైతిక విలువలు నేర్పించాలి. ఎందుకంటే మొక్కాయి వంగనదే మానయ్య వంగదు. ఈనాడు కానీ మనం పిల్లలకు అలాంటి మంచి ఆలోచనలు ఇవ్వకపోతే మనం ఈ టీచర్ వృత్తిలో ఉంటే కూడా వేస్ట్. కాబట్టి మనం కూడా మన అంతరాత్మ పరీక్షించుకుందాం, ప్రశ్నించుకుందాం, మనం చేస్తున్నది కరెక్టా తప్ప. ఎందుకంటే ఈ సమాజానికి ఎవరు మూల స్తంభాలంటే ఉపాధ్యాయులు. కాబట్టి ఉపాధ్యాయులు అనుకుంటే ఏదైనా సాధించగలరు, అవును కదా? కాబట్టి విద్య, వైద్యం, రక్షణ, ఈ 3 ఈ సమాజానికి చాలా విలువైనది. ఎందుకంటే విద్య అంటే గురువు, వైద్యం అంటే డాక్టర్, రక్షణ అంటే లా అండ్ ఆర్డర్. ఈ 3 క్రమంగా ఉంటే, అంటే బాగా ఖచ్చితంగా ఉంటే ఈ సమాజము అంటే పీస్ఫుల్ గా, శాంతియుతంగా సమాజము చాలా బాగుంటుంది. ఈ 3 ఎప్పుడైతే కంట్రోల్ తప్పుతాయో అప్పుడు ఈ సమాజం అనేది చాలా భ్రష్టు పట్టుకుంటుంది. కాబట్టి మనము గురుతరమైన బాధ్యతలో ఉన్నాం. కాబట్టి మనం పవిత్రంగానే ఆలోచించాలా. మన పవిత్ర హృదయంతోనే విద్యార్థులకు విద్యాబోధన చేయాలి. అది మన ధర్మం కూడా. ఎందుకంటే భగవంతుడు మనకు ఒక పాత్ర ఇచ్చాడు, ఆ పాత్రకు న్యాయం చేయాలి. ఎందుకంటే మనం వస్తా ఈ భూమికి ఏమి తీసుకురాలేదు, పోతా ఏమీ తీసుకోవాలి, అవును కదా? మనిషికి కావాల్సింది తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి గూడు. ఈ 3 భగవంతుడు ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మన కార్లు లేవను, మనకి ఇల్లు లేవను, మన కోట్లు లేవను ఇలాంటి. ఎందుకంటే గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడు? కోరికలే దుఃఖానికి మూల కారణం అన్నాడు. ఎప్పుడైతే మన కోరికలు ఉంటాయో మనము బాధపడాల్సిందే ఆ కోరిక నెరవేరాలని. అలాగే ఏదో ఒక స్థాయిలో మన మనసును సంతృప్తి పరుచుకున్నాం అనుకో, అంతగా తృప్తికి మించిన ఐశ్వర్యం లేదు. కాబట్టి హ్యాపీగా ఉండొచ్చు. నేనైతే అంతేకాకుండా నాకు ఉత్తమ ఇల్లాలు దొరికింది, మంచి తల్లిదండ్రులు దొరికింది, మంచి ఫ్యామిలీ దొరికింది. ఎందుకంటే ఆయన ఎక్కడ పుట్టిన మన ఏడుకొండల స్వామి వెంకటరమణ పాదాల దగ్గర పుట్టి పెరిగిన అమ్మాయి. కాబట్టి అంత పవిత్రమైన ప్లేస్ లో పుట్టి పెరిగింది. ఆ మేనత్త కూతురే అయినా కూడా అక్కడ పుట్టి పెరిగింది. అలాంటి పవిత్రమైన ప్లేస్ లో పుట్టి పెరిగింది కాబట్టి ఆమె కూడా పవిత్రమైన హృదయం ఇచ్చాడు భగవంతుడు, అవునా కదా? కాబట్టి ఈ రోజు నీకు ఇన్ని కార్యక్రమాలు చేసుకున్నా ఏనాడు కూడా నువ్వు మన సంసారాన్ని కాకుండా ఇతర ఎందుకు ఈ విధంగా ఖర్చు చేస్తున్నావని నన్ను ప్రశ్నించిందే కాదు. ఆమె నేను చేసే ప్రతి పనులను నేను వెనకొండాను, నువ్వు ధైర్యంగా చేయి ప్రోత్సహిస్తుందా కానీ ఎనికి తీయదు. 10 మందికి అన్నం వండి పెడుతుందా కానీ ఒకటి నుంచి ఆశించదు. నేనంతా అనంతే. కాబట్టి భగవంతుడు మమ్మల్ని మంచి జంట కలిపినాడు. అందుకే నేను ఆ భగవంతునికి ప్రతిరోజు నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఎందుకంటే మా తల్లిదండ్రులు చదువు లేని వాళ్ళు, పేదవాళ్ళు, ఒక రైతు కుటుంబం నాది, అవునా? కానీ మేము 3 అన్నదమ్ములు, ఒక చెల్లి. తర్వాత ఏంటంటే నేను పెద్దవాడిని. నేను కష్టపడి చదువుకున్నాను. నా చెల్లి 2 తమ్ముళ్ళు 8th క్లాస్ వరకు చదివి స్టాప్ అయ్యారు.
ఎందుకంటే చదువుకుంటే ఉద్యోగాలు రావు. అంతేకాకుండా నలుగురిని 5 మంది తల్లిదండ్రులు చదివించాలంటే అది ఆర్థిక భారం కూడుకుని పని అవును కదా. కాబట్టి అందరికి డబ్బులు పెట్టలేదు కదా. కాబట్టి ఎందుకో వాళ్ళు ఏం చేశారంటే మా ఆయన డిగ్రీ వరకు చదువుకున్నాడు, ఇప్పుడు కూడా మా నాయన దగ్గరికి 10 రూపాయలు అడుగుతున్నాడు, ఈ ఆలోచన నాకు వద్దు అని రెండో తప్పుడు ఏంటంటే నేను డబ్బులు సంపాదించాలని అప్పుడే అది నిశ్చయించుకున్నాడు. ఏందే వెంటనే నేను టైలరింగ్ నేర్చుకుంటానని మా ఆయన చెప్పాడు. టైలరింగ్ నేర్చుకున్నాడు, గురువు దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు. సుండుపల్లిలో స్వయంగా టైలరింగ్ గురువు ద్వారానే రిబ్బన్ కటింగ్ చేయించి టైలరింగ్ పెట్టుకున్నాడు. 1 సంవత్సరం వర్క్ చేశాడు. ఆ సంపాదించిన రూపాయి ఒక చీటీ వేసి ఆ చీటీ ఎత్తుకొని పోయిపోయాడు. మా నాన్న ఎందుకంటే మమ్మల్ని ఎవరిని కష్టపెట్టాల బాగా ఆయన అంటే వాళ్ళు పేదరికంలో ఉన్నా కూడా ఈ సత్యం, ధర్మం, న్యాయం, నీతి, నిజాయితీ ఎప్పుడు తప్పలా. ఎందుకంటే మా బ్లడ్లోనే ఉండాలి ఈ గుణం అవును కదా. కాబట్టి చదువు కావాలి మనిషికి సంస్కారం ఉండాలి. సంస్కారం లేకపోతే చదువు వ్యక్తము అవును కదా. కాబట్టి స్వామి వివేకానంద గారు ఏం చెప్పారంటే వినయం లేని విద్య, సుగుణము లేని రూపం, సదుపయోగం కాని ధనం, శౌర్యము లేని ఆయుధం, ఆకలి లేని భోజనం, పరోపకారం చేయని జీవితం వ్యర్థమైనవి అని చెప్పాడు అనమాట. పెద్దలు ఇందులో ఎంత నిధులు కూడా వినయం లేని విద్య. మనం చదువుకున్నాం కానీ మన దగ్గర వినయం లేదు, అది వేస్ట్. అలాగే సుగుణం అంటే రూపం చాలా అందంగా ఉంటాం కానీ లోపల గుణం చూస్తే మంచిది కాదు, అది కూడా వేస్ట్. సదుపయోగం కాని ధనం, మన దగ్గర డబ్బు ఉంది, దాన్ని ఇతరులకు పంచకపోయినా కష్టాల్లో ఉన్న వానికి ఆదుకోకపోయినా ఆ ధనం కూడా వేస్తే. శౌర్యం లేని ఆయుధం ఎలా ఉండాలంటే యుద్ధాన్ని కత్తి తీస్తే ఆ మెరుపుకే ఆ ఎదురుగా ఉండే శత్రువులు పరిగెత్తాలంట. ఆ మెరుపుకే కత్తి ఎలా తీస్తే ఆ మెరుపుకే ఎదురుగా ఉండే శత్రువులు పారిపోవాలంట. అలాంటి శౌర్యం ఉండాలంట. కాబట్టి ఆకలి లేని భోజనం, మనకు ఆకలి లేదు అయినా కూడా తింటానే ఉంటాం, అది కూడా వేస్తే. ఎందుకంటే మనం తినడానికి పుట్టలా, మనం తినడానికి పుట్టినామా కాదు, బ్రతకడానికి తినాలి అంతే కదా. తినడానికి పుట్టినామా, బ్రతకడానికి తింటున్నామా, బ్రతకడానికి మాత్రం మనం తినాలి. కాబట్టి పరోపకారం చేయని జీవితం అంటే ఇతరులకు సహాయము చేయని జీవితము వ్యక్తము అని పెద్దవాళ్ళు చెప్పారు అవునా కదా. తర్వాత ఏంటంటే మన ఏపీజే అబ్దుల్ కలాం గారు కొన్ని విషయాలు చెప్పారు. అయ్యా నువ్వు విద్యార్థిగా ఉన్నప్పుడు కళలు కనండి, ఆ కళలను సాకారం చేసుకోండి. ఏంటి కళలు అంటే ఒక లక్ష్యం ఏర్పరచుకోండి, ఆ లక్ష్యం కోసం పాటుపడండి. నువ్వు అనుకున్న స్థాయికి ఎదగడానికి శ్రమ పడని చెప్పాడు. అంటే మనం ప్రతిరోజు 5 మాటలు అనుకోవాలంట. ఏమనుకోవాలంటే విద్యార్థిగా ఉన్నప్పుడు చేతులు పట్టుకోమ్మా, ఫోన్ యువర్ హ్యాండ్స్. విద్యార్థిగా ఉన్నప్పుడు చూడమ్మా, ఎవరైతే వినడం నేర్చుకుంటారో వాళ్ళు చాలా విషయాలు తెలుస్తాయి, గొప్పవాళ్ళు అవుతారు. ఎందుకంటే మనకు ఎల్ఎస్ఆర్ అంటారు లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అని 4 ఉన్నాయి. ఆ సామర్థ్యాలు మనకు ఖచ్చితంగా కావాలి. ఫస్ట్ లిజనింగ్, కాబట్టి వినడం నేర్చుకోవాలి. వింటేనే మనకు 50% చదువు వస్తున్నారు. కాబట్టి వినడం నేర్చుకోండి. కాబట్టి మన ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏమన్నారంటే ఎప్పుడు కూడా విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఇలా ఉండాలంట. ఐ ఆమ్ ద బెస్ట్, నేనే ఉత్తముడిని. ఐ కెన్ డూ ఇట్, నేను ఏమైనా చేయగలను. ఐ ఆమ్ ఏ విన్నర్, నేనే విజేతను. గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ మీ, దేవుడు ఎప్పుడు నాతోనే ఉంటాడు. అవునా. అంటే ఇలాంటి గొప్ప విషయాలు మహానుభావులు చెప్పారు. ఎందుకంటే మనం అనుకుంటే ఏదో సాధనం, కానీ మన పైన మనకు ఆత్మస్థైర్యం ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అంటే నేను ఏదైనా సాధించగలంటే సాధిస్తావు అవును కదా. నేను సాధించలేదనుకుంటే నువ్వు సాధించలేవు. కాబట్టి స్వామి వివేకానంద గారు ఏం చెప్పారు, నువ్వు ఏదైనా సాధించాలనుకుంటే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకో. ఆ లక్ష్యం కోసము ఎలా ఉండాలా అంటే సాధించేంత వరకు కూడా ఆకలి కాకూడదు, నిద్ర రాకూడదు, మన బ్లడ్ లో నరాన్ని జీర్ణించుకోవాలి ఒకటి సాధించాలంటే. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం సాధిస్తాం అవును కదా. బ్యాక్ అడుగుంటూ తిని హాయిగా పుట్టుకున్నాం అనుకో, లేజినెస్ ఈజ్ డేంజరస్. సోమరితనం మనం నాశనం చేస్తుంది అవునా. ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్. ఎవరైతే ప్రాక్టీస్ బాగా చేస్తారో వాళ్ళు అన్ని విషయాల్లో చురుగ్గా ఉంటారు అవును కదా. కాబట్టి మీరు మీ విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే ప్రాక్టీస్ అంటే ఇక్కడ అందరూ తెలియని వాళ్ళే, కానీ హార్డ్ వర్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారు. నేను ఆర్డినరీ స్టూడెంట్, మీరు చదువుకున్నప్పుడు నేను చాలా డల్ స్టూడెంట్ చదువులో. మరి మా తల్లిదండ్రులు చదువుకోవాలా. సరే నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేది అనమాట. ఏంటంటే నేను బాగా చదువుకోవాలా,
మా తల్లిదండ్రులను ఒక దగ్గర రికమెండేషన్ పంపకూడదు, డబ్బులు కట్టి ఉద్యోగం ఇప్పించకూడదు, స్వతంత్రంగా సంపాదించుకొని మా నాన్న దగ్గరికి చెప్పుకోవడమే ఒక కోరిక. నేను అదే విధంగా సెల్ఫ్ కోచింగ్ ఇంట్లోనే కూర్చొని చదువుకొని కష్టపడి ఉద్యోగం సంపాదించుకొని మా నాన్న పొలంలో మడక దుంతా ఉంటే పోయి ఉద్యోగం చెప్పుకున్నాను. అంటే నా కోరిక భగవంతుడు ఆశీర్వదించాడు, అవును కదా. కాబట్టి నా తల్లిదండ్రులు ఆ రోజు చాలా సంతోషపడతారు. కానీ మా నాన్న ఎలాంటి అతని ఆనందాన్ని బయటకు చూడు, ఆయన లోపలనే దాన్ని దాచుకుంటాడు. ఎవరైనా అడిగినా కూడా మీ కొడుకు ఉద్యోగం వచ్చిందంటే అంటే గర్వంగా చెప్పడు, వచ్చిందంట అంటే. అలాంటి గుణం అందరికి రాదు. నేను మా నాన్న కళ్ళలో ఆనందం చూడాలని నేను చెప్పుకున్నా, కానీ ఆ ఆనందాన్ని నాకు చూపించలేదు. అర్థం కదా. కొంతమంది ఏం చేస్తారంటే మా బిడ్డ ఉద్యోగం వచ్చిందంటే ఇది గంతేస్తారు, గొప్పలు చెప్పుకుంటారు. కానీ ఎందుకంటే చదువు లేకపోయినా కూడా అలాంటి మంచి నీతి నిజాయితీ ధర్మం ఆచరించే తల్లిదండ్రులకు మేము జన్మించాం కాబట్టి నాకు ఆ దేవుడు నా కుటుంబానికి కాదు ఏంటంటే ధనం కాదు నేను కోరుకోలా. నేను కోరుకుంది ఒకటే, నా కుటుంబానికి ఏం కోరుకుంటా, సత్యం ధర్మం న్యాయం నీతి నిజాయితీ ఇలా సుగుణాలు ప్రసాదించినావు. కాబట్టి ఎప్పుడు కూడా ఈ సుగుణాలు నాకు ఎప్పుడు కూడా తెలుసునా, నా బిడ్డలు ఏ విధంగా బాగా చదువుకుని ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటాను. నా దగ్గర చదువుకుని ఈ పేద బిడ్డలు కూడా బాగా చదువుకుని ఉన్నత స్థాయికి రావాలి స్వామి అని కోరుకుంటాను. మాట ఇవ్వడం గొప్ప కాదు, ఆ మాట నిలబెట్టుకోవడం చాలా గొప్ప. మహాత్మా గాంధీ గారు ఏమన్నారంటే అయ్యా మాట ఇవ్వడం గొప్ప కాదు, ఆ మాట నిలబెట్టుకోవడం గొప్ప అని చెప్పాడు. కాబట్టి మన దేశ ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అయితేమి, మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు అయితేమి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు అయితేమి, అలాగే మన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు అయితేమి, మన విశ్వమాత మదర్ తెరీసా గారు అయితేమి, వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు, ఆచరించినారు, చూపించారు, అవును కదా. మా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అయితేమి, వీళ్ళు చాలా పేదరికం నుంచి పైకి వచ్చిన వాళ్ళే. మరి వాళ్ళు అంతటా అత్యున్నత స్థాయికి ఏం తీసుకుంటుంది వాళ్ళంటే, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఏ దేశంలో లేదు, ఈ ప్రజాస్వామ్య దేశంలో గట్టిగా పేదవాడైనా చదువుకుంటే ప్రతి ఒక్క పట్టాభిషేకం కడతారు, ప్రతి ఒక్క పట్టాభిషేకం కడతారు. అందుకే వాళ్ళంతా రాష్ట్రపతులు కాగలిగారు, అవునే కదా, గొప్పవాళ్ళైనారు. కాబట్టి మరి ఇక్కడ ఏది పవర్ఫుల్ అంటే చదువు, ఏది చదువు. కాబట్టి అలాంటి చదువును మనం నిర్లక్ష్యం చేయవచ్చునా ఏమ్మా, నిర్లక్ష్యం చేయవచ్చునా? చేయకూడదు. ఎందుకంటే మనం ఎంతో స్థాయికి తీసుకుపోయి ఆ చదువును నిర్లక్ష్యం చేస్తే మన జీవితం వ్యర్థం అవుతుంది, అవును కదా. కాబట్టి పిల్లలు మీరు చిన్ననాటి నుండి బాగా క్రమశిక్షణగా ఉండండి, పెద్దలను పూజించండి, అలాగే గురువులను గౌరవించండి, సమాజంలో ఉండే పెద్దలను గౌరవించండి, క్రమశిక్షణ నేర్చుకోండి. ఏమ్మా, మీ ఇంట్లో అమ్మ నాన్న ఇద్దరు ఉంటారా? ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళ పాదాలకు ఒకసారి నమస్కారం చేసుకుని బడికి రండి. కానీ ఆ పాదాలను ఇలా పాదాలు అనుకో, ఆ తల్లి చాలా చల్లని మనసుతో ఇలా ఆశీర్వదిస్తుందంట. మీరు ఎంత స్థాయికి ఎదగాలంటే తల్లిదండ్రుల ఆశీర్వాదం మనకు ముఖ్యం. కాబట్టి ఏ దేశం ఎగినా ఎందుకు కాకుండా పొగటం మీద భూమి భారతిని నిలుపురాని చేసి నిండు గౌరవం అన్నారు. నువ్వు ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా ఈ దేశానికి ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, కానీ ఒక తల్లిదండ్రులకు బిడ్డవే కదా, అవును కదా. కాబట్టి మనం పుట్టి పెరిగిన తర్వాత మనము ఒక శ్రవణ కుమారుడు తన వృద్ధ దంపతులు ఏ విధంగా కావడిలో కట్టుకొని పుణ్యక్షేత్రాలు చూపించినాడు. ఒక శిబి చక్రవర్తి, ఒక బలి చక్రవర్తి, ఒక సత్య హరిశ్చంద్రుడు, మేడం గారు చెప్పినట్టు ఒక దమయంతి, ఇలాంటి వాళ్ళు ఆచరణ చూపారు మనం. ఎందుకంటే వాళ్ళే స్ఫూర్తిదాయకం మనం, అవును కదా. పాఠాలలో మనం చదువుకుంటుంటాం, చదువుకున్నప్పుడు మనం కూడా స్ఫూర్తి తీసుకోవాలి. ఒక సినిమా చూస్తాం, ఆ సినిమాలో విలన్ ఉంటాడు, హీరో ఉంటాడు, కానీ హీరో ఎలాంటి మంచి పని చేస్తాడో దాన్ని మనము స్వీకరించాలి. అలా చెడును మనకు. అలాగే హంస ఏ విధంగా పాలను నీటిని వేరు చేస్తుందో, అలాగే విద్యార్థుల్లో ఉన్న మంచి చెడును వేరు చేయాల్సిన బాధ్యత మా ఉపాధ్యాయుల మీద ఉంది. ఎందుకంటే వాళ్ళలో ఉండే చెడును పక్క దోసి మంచిని మనము బోధించాలి. ఎందుకంటే ఈ సమాజంలో వీళ్ళతో పాటు మన బిడ్డలు కూడా జీవించాలి, మన సొంత బిడ్డలు కూడా జీవించాలి. మన బిడ్డలకు ఒక ధర్మము, ఇక్కడ వచ్చే పేద బిడ్డలకు ఒక ధర్మం చూపినాక ఈ సమాజంలో మన బిడ్డలు కూడా రాణించలేదు. కాబట్టి ఉపాధ్యాయులు అనగానే ముందు బాధ్యత ఉంది. కాబట్టి మనము చాలా పూజనీయ స్థానంలో ఉన్నాం. కాబట్టి పవిత్రమైన హృదయంతో మనస వాచ కర్మ త్రికరణ శుద్ధితో మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లలకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందించాలి. విద్యతో పాటు మంచి క్రమశిక్షణ నేర్పించాలి, మంచి నైతిక నియమాలు నేర్పించాలి.
తల్లిదండ్రులు అంటే ఏమిటి, గురువులు అంటే ఏంటి, పెద్దలు ఏమిటి అని మనం ప్రార్థనా సమావేశం ప్రతిలో సూక్తి చెప్పాలా, ఒక కథ చెప్పాలా, అర్థమవుతుందా? కాబట్టి పరోపకారం ఉత్తమ ధర్మం, మానవ సేవయే మాధవ సేవ. పరోపకారం ఉత్తమ ధర్మం, మానవ సేవయే మాధవ సేవ. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న అని నానుడికి కట్టుబడి భగవంతుడు నాకు ఇచ్చిన ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నా పవిత్రమైన హృదయంతో. ఒక చెప్తే ఇది వచ్చింది కాదు. గత 25 సంవత్సరాల నుంచి దాదాపు పిల్లల కొరకు, విద్యాలయాల కొరకు 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టా. ఇంకా 25 మరి నాకేమైనా డబ్బుపోయిందా? లేదు. నేను నిజంగా పేదవాడిని, పేద కుటుంబం నుంచి వచ్చిన వాడిని. మరి ఒక జీతం మీద ఆధారపడండి. కానీ నా బిడ్డలకైతే లక్షలు ఖర్చు పెట్టి చదివించుకుంటున్నా. మరి ఇలాంటి పేద బిడ్డల నుంచి ఆ లబ్ధి పొందిన వాళ్ళకి ఏమి ఇవ్వగలను అని ఆలోచించిన. కాబట్టి ఆ భగవంతుడు నాకు గట్టి సంకల్పం ఇచ్చాడు. ఎందుకంటే ఇది అందరికీ భగవంతుడు ఆ మనసు ఇవ్వడు, ఆ సంకల్పం ఉండదు. అవును కదా? నేను ఫస్ట్ పని చేసిన పాఠశాలలో నేను ఉద్యోగంలో జాయిన్ అయింది 2000 సంవత్సరంలో. రాయచోటి మండలం వచ్చిందంటే నేను చాలా సంతోషపడ్డా. దగ్గర 2 కిలోమీటర్లు ఆ టౌన్ మండలం వచ్చింది. పోతే అది మామూలు గ్రామము, బస్సుల సౌకర్యం లేని గ్రామము, దాదాపు 25 కిలోమీటర్లు పోవడం. మరి అక్కడ పోయిన తర్వాత ఆ రోజు పాఠశాల జరగల. అక్కడ పాఠశాల జరగలేదు, బళ్ళు చేరాలి. పోతే అప్పుడు నాకు పక్కా స్కూల్ నుంచి ఒక సార్ వచ్చి నన్ను రిసీవ్ చేసుకొని ఆ రోజు నాకు పోస్టింగ్లో నేను జాయిన్ అయ్యేదానికి సహకరించాడు అన్నమాట. మరి పిల్లలు అప్పుడు పిలిచాడు, రేపు కొత్త సార్ వచ్చాడు రాని పిలిచాడు అన్నమాట. మరి ఆ పాఠశాల వాతావరణంలో పశువులు కట్టేసుకుంటారు. అది పాఠశాలగా లేదు, కంపల్సరీ అన్నీ ఉన్నాయి. చాలా మారుమూల గ్రామం. అప్పుడు నేను అనుకున్నా, భగవంతుడా ఎందుకు నువ్వు ఇంత దూరం లాక్కొని వచ్చినా నాకు అర్థం కావాలా అని అక్కడ ఉండే పరిస్థితులను ఒకసారి పరీక్షిస్తే అక్కడ ఏం తెలియదంటే ఒక అద్భుతం కనిపించింది. ఎందుకంటే అక్కడ ఒక బడితో పాటు రాముల వారి గుడి కూడా ఉండాలి. ఓహో, అంటే భగవంతుడు ఇంత దూరం నన్ను తీసుకురావడానికి ఇక్కడ ఏదో కారణం ఉంది. కాబట్టి నేను అప్పుడే ఆ భగవంతుడికి ఎదురుగా పోయి 2 చేతులు నమస్కరించి మాటించిన, ఈ రోజు నుంచి మీరు నా నుంచి ఏదైతే ఆశించినారో ఆ ఫలితాన్ని మీరు రాబట్టుకోండి, నేను శిరస్సు వచ్చి పని చేస్తానని భగవంతుడు మనసులో వాగ్దానం చేసుకున్నా. క్రమం తప్పకుండా 9 సంవత్సరాలు ఏకదాటిగా ఒక సింగిల్ టీచర్గా 10 సంవత్సరాలు కాలినాటి నుండి చదువు చెప్పాను. ఆ పాఠశాలలో ప్రతి ఒక్క విద్యార్థి ఈ రోజు మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు. దేశ సైనికులు అయినారు, టీచర్లు అయినారు, సాఫ్ట్వేర్లు అయినారు, రైల్వే జాబ్ చేస్తున్నారు. నేను పోతే వర్షం వచ్చిందనుకో అది కాలినాడు మేడం, బాగా మనం పొలాలంటి గుట్టలంటి పోవాలా, పాపలు బుసుకుంటూ ఉంటాయి, ఇల్లు కూడా వస్తూ ఉంటాయి, చాలా డేంజర్ ప్లేస్. అయినా కూడా నేను దావడి క్యారీ పట్టుకొని పోతున్నానంటే నేను భగవంతుని నామస్మరణ చేసుకుంటూ పోయి పని చేసేవాడు అనమాట. మరి నేను మా అత్తగారు తిరుపతి, అక్కడ పోతే ఎక్కడ మంచి పూల మొక్కలు ఉన్నాయి, ఎక్కడెక్కడ మంచి చెట్లు ఉన్నాయని ఆట పెట్టుకుని పొలకొచ్చి అక్కడ పెట్టుకుని వచ్చి ఆ మామూల గ్రామంలో 45 చెట్లు 25 రకాలు, అది కూడా 5 కిలోమీటర్లు నడిచిపోవాలా. మూట పెట్టుకొని నెత్తిని పెట్టుకుని ఇది భగవంతుని సేవ అనుకొని పోయి నాటేవాడు అనమాట. ఎక్కడ నుంచో వచ్చి మా ఊరికి ఇంత తాపత్రయమా అని వాళ్ళు ఆ మాట వాళ్ళు చూసుకుని మేము ఎక్కడ సంస్థానం వాళ్ళు ఎత్తి పెట్టుకొని చూడండి. కాబట్టి గురువు ఫస్ట్ ఆచరించి చూపితేనే ఆ ఫలితం ఉంటుంది. ఎందుకంటే గురువు అనేవాడు ఆదర్శప్రాయుడు. కాబట్టి మనం ఆదర్శంగానే ఉండాలి. ఎందుకంటే ఏరే వాళ్ళు ఏం చేయడం జరుగుతుందేమో కానీ ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళు ఏ తప్పు చేయడం కూడా ఏ సమాజం కూడా ఈ 3 లోకాలు కూడా మనం రక్షించు. కాబట్టి మన పవిత్ర హృదయంతో ఉంటేనే మనకు ఎల్లేని గౌరవం ఉంటుంది. కాబట్టి మనం ఏ పని చేస్తూ ఉన్నా కూడా మన వృత్తిని మనసులో పెట్టుకొని మనము ఆ పని చేయాలి. కాబట్టి ఇంతటి పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మనము పేద బిడ్డలకు మనకు తోచిన సాయం చేస్తూ వాళ్ళకి మంచి నాణ్యమైన విద్యను అందించాలి. అప్పుడే మన ఈ జన్మకు సార్థకం అనేది ఉంటుంది. మనిషి పుట్టడం జీవితమేనా, ఈ పుట్టిన తర్వాత విద్యలో కూడా ఏమి చేయడం అవసరం లేదా, వస్తానే బట్టలు లేకుండా వచ్చినా పోతాను, బట్టలు లేకుండా పోతాం. మరి ఈ తాత్కాలికమైన జీవితం కోసము నాకు అది లేదు ఇది లేదు అని పరిగెత్తి 10 మందిని మోసం చేసి డబ్బులు సంపాదించుకొని ఏదైతే రేపు మన కన్నబిడ్డలు మనకు ఆహారం పెడతారు, మనకు తిండి పెడతారు, వడ్డిస్తారు, మనకి ఏమైనా నమ్మకం ఉందా? లేదు. మన సొంత బిడ్డలో అవన్నీ నమ్మకలేదు. మరి అలాంటప్పుడు మన సొంత బిడ్డల కోసం లక్షలు పెట్టి చదువుకుంటున్నామే, ఇలాంటి పేద బిడ్డల కోసం సంవత్సరం 50,000 ఖర్చు పెడితే ఏమవుతుంది అనే దృఢ సంకల్పము నాలో పుట్టింది. ఇది మరి మన ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది కదా, ఫిబ్రవరి నెలలో మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారంటే ఎలా చేస్తున్నారు మాకైతే అర్థం కావడం లేదు అని మేడం
మనకి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం మనం ఇన్కమ్ ట్యాక్స్ 50,000 నుంచి 70,000 వరకు కట్టేవాళ్ళం. ఈ సంవత్సరం ఏమైందంటే మనకు 60,000 రిపేట్ ఉంది లాస్ట్ లో ఉంది మేడం. ఆ 60,000 రిపేట్ లో 57,000 వరకు వచ్చాను. 3,000లో తప్పింది అంటే ఒక 60,000 సేవ్ అయింది. నేను అప్పుడే అనుకున్న మనసులో నాకు ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ఇది నా చేతికి వస్తా ఉంది. ఇది మన మండలంలో ఉన్న పేద బిడ్డలకు ఎన్ని హై స్కూల్ ఉన్నాయో అన్ని హై స్కూళ్లకు విద్యా సామగ్రి అందించాలని నా మనసులో దృఢ సంకల్పం చేస్తున్నాను. మరి 60,000 ఇంతమంది బిడ్డల కళలో ఆనందం చూడలేను కదా. ఇన్ని పాఠశాలలకు వచ్చే భాగ్యం నాకు కలిగాను కాదు కదా. ఇంతమంది ఉపాధ్యాయులతో నాకు అంటే ఉపాధ్యాయులు కలిసే భాగ్యం కానీ తర్వాత ఇలాంటి మంచి ఉపాధ్యాయులతో నేను చూసే భాగ్యం కానీ నాకు కలగదు కదా. మరి భగవంతుడు నాకు ఈ రూపంలో ఇచ్చినాడు కాబట్టి నేను దాన్ని సద్వినియోగం చేసుకోవాలని పవిత్ర హృదయంతో భావించి పనిచేస్తున్నానని నేను గొప్ప పేరు కోసమను లేక నాకు డబ్బులు ఎక్కువ చేయడం లేదు. ఎందుకంటే ఉపాధ్యాయుడు ఆదర్శప్రాయుడుగా ఉండాలా, 10 మంది అతను స్ఫూర్తిగా తీసుకోవాలా, మన ఉపాధ్యాయులు కూడా ఇన్స్పైర్ కావాలా. చదువుకున్న బిడ్డలు కూడా రేపు ఉన్నత స్థాయి చేరుకున్న తర్వాత మేము కూడా ఇలాంటి గురువులు చేసినట్టు మనం కూడా ఈ సమాజానికి సేవ చేయాలనే దృక్పథం వాళ్ళకి కలగాలి. ఎందుకంటే అలాంటి దృక్పథం లేకపోతే మన మనసులో పుట్టి కూడా వేస్టే. కాబట్టి దేశం మనకి ఏమి ఇచ్చింది అనేది అంటే దేశానికి మనం ఏం సేవ చేసినా అనేది కావాలి. అంటే మనం ఈ వృత్తిలో ఉంటే సేవ కాదు. మనం ముఖ్యంగా ఏంటంటే ముగ్గురికి మనం చేతులెత్తి నమస్కరించాలి. ఎవరంటే జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్. అంటే నిజమైన దేశభక్తులు ముగ్గురే ఉంటారు. నాకు ఎందుకంటే మీకు విద్యాబుద్ధులు నేర్పించే గురువులు, దేశాన్ని మనం రక్షించే సైనికులు, మనకు తిండి పెట్టే రైతులు, వీళ్ళ ముగ్గురు కంటే మించిన దేశభక్తులు ఈ గడ్డ మీద లేదు, ఈ భూమి మీద లేదు. కాబట్టి అలాంటి వాళ్ళని మనం ఎప్పుడు కూడా చేతులెత్తి నమస్కరించాలా. ఒక రైతు తిండి పెట్టి ఆకలి చూస్తున్నాడు అవును కదా. కాబట్టి అతనికి దండం పెట్టాలి. ఎందుకంటే అది ఎంత కష్టపడితే కదా మన నోటి బుద్ధి రాదు. మనకి విద్యాబుద్ధులు నేర్పించే గురువులు అవునా మన దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ అక్కడ వాళ్ళ బాడీలో వాళ్ళ ప్రాణాలు త్యాగం చేస్తాడు. మనం ఇక్కడ హాయిగా ఉంటున్నాం అవును కదా. కాబట్టి ముఖ్యంగా ఈ ముగ్గురిని గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ఎప్పుడు కూడా మనసులో సలాం చేసుకోండి. గురువులు కానీ, దేశ సైనికులు కానీ, తర్వాత తిండి పెట్టే రైతులు కానీ. ఎందుకంటే నేను కూడా ఒక రైతు కుటుంబంలో జన్మించిన. కానీ నేను ఒక తండ్రి అయిన తర్వాత నా తండ్రి ఎంత కష్టపడ్డా నాకు తెలిసింది. ఎందుకంటే ఆయన వ్యవసాయ కుటుంబంలో పుట్టి అంతమంది బిడ్డలు సాకుంటూ కూడుకుంటా అయ్యేలాగా ఆ రోజు ఎంత కష్టపడ్డాడు. నేను డిగ్రీ చదివేటప్పుడు అంటే 95 డిగ్రీ అయిపోయింది కూడా గవర్నమెంట్ ఒక పూట తిండి పద్దనే మధ్యాహ్నం నైట్ తిన్నారు. మరి నేను అంత ఆకలితో చదువుకున్న వాడిని, ఆకలి విలువ తెలిసిన వాడిని, కష్టం విలువ తెలిసిన వాడిని, అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వాడిని కాబట్టి నేను హృదయంతో ఇంతమంది బిడ్డలకు మేలు జరగాలని. ఎందుకంటే ఆ రోజు ఒక పెన్ను కొనుక్కోవాలంటే మాకు స్తోమత లేదు. ఒక ప్యాడ్ 10th క్లాస్ ఎగ్జామ్ రాయాలంటే ఒక మంచి ప్యాడ అంటే ఒక అట్ట ఉండాలి, క్లిప్పట్ట. ప్యాడ్ అంటే క్లిప్పట్టమ్మ ఉండాలి. కాబట్టి అవి మాకు ఆ రోజుల్లో నాకు తల్లిదండ్రులు తీర్చేదానికి ఆర్థిక స్తోమత లేదు. కాబట్టి ఈ రోజు మరి అంతటి ఉన్నత స్థానం భగవంతుడు మనకు అలాంటి మంచి గుర్తించినప్పుడు మనం ఎందుకు మారుమూల గ్రామంలో ఉండే పేద బిడ్డలకు సాయం చేయకూడదు అని ఒక దృఢ సంకల్పంతో చేస్తున్నాం. కానీ మళ్ళీ నా పాఠశాలలో నేను చెప్పే పాఠశాలలో కూడా ఆ బిడ్డలకు 10:30 వరకు స్కూల్లో ఉండా వాళ్ళకి ఏం చెప్పాలో చెప్పే వచ్చిన మళ్ళీ మధ్యాహ్నం 2 పోతాం, మన సాయంత్రము 4:30 వరకు స్కూల్లో ఉంటాం. వాళ్లకు అన్యాయం జరగకుండా మీకు మేలు జరిగే విధంగా సమాజానికి మంచి దృక్పథం కల్పించాలని ఉద్దేశంతో 1 వారం నుంచి పంచుతారంట. ఎందుకంటే కోట్లు ఉండొచ్చు కానీ దానం చేసే గుణం అందరికి రాదు. అది అందరికి భగవంతుడు. కాబట్టి దానం చేసే వాళ్ళ ఇప్పుడు కూడా భయం ఉంటుంది అవును కదా. మరి మన బలి చక్రవర్తి దగ్గరికి నారాయణుడు వస్తాడు. అయ్యా 3 అడుగులు జాగా ఇయ్యని అడుగుతాడు. అప్పుడు రాక్షసుడు గురువైన శుక్లాచార్యుడు ఏమంటాడంటే అయ్యా అక్కడికి వచ్చింది ఎవరు అనుకున్నావు, శ్రీమన్ నారాయణుడు కానీ నువ్వు కానీ అతనికి 3 అడుగులు జాగా ఇస్తే మన వంశం నాశనం అయిపోతుంది అంటాడు. అప్పుడు బలి చక్రవర్తి అంటాడు, గురువర్యా అక్కడ వచ్చిన నారాయణుడు అని నువ్వు చెప్తున్నావు కదా, అంతకంటే నాకు ఇంకేం కావాలా, మన వంశానికి పేరు ప్రతిష్టలు వస్తాయే తప్ప కీడు జరగదు. కాబట్టి ఇది కలకాలము ఈ భూమి మీద అంటే ఈ భూమి ఉన్నంత వరకు నిలబడిపోతుంది. కాబట్టి నేను దానం చేయడానికి సిద్ధంగా ఉండాలని ఇస్తాడు. 3 అడుగులు జాగమంటే భూమి అంతా ఒకటి ఆక్రమించడం 3 అడుగులు ఎక్కడ పెట్టాలంటే తల మీద పెట్టాలని అడుగుతాడు. అంటే అందుకే ఆ రోజు నుంచి ఈనాడు వరకు కూడా మనం అలాంటి గొప్ప వ్యక్తులు కూడా స్ఫూర్తిగా చెప్పుకుంటున్నాం. మరి సత్యహరిశ్చంద్రుడు ఉన్నాడు, ఇచ్చిన మాట వరకు తన రాజ్యాన్ని తన కార్యం తన బిడ్డలు అమ్మేసి ఇచ్చేస్తాడు. అంటే మాట గొప్పది ఇక్కడ అని చెప్పడానికి వాళ్ళు ఎందుకు మనం స్ఫూర్తిగా తీసుకోవాలి అంటే
మాట కంటే ఏది గొప్పది కాదు. మాట ఇచ్చి తప్పినామంటే అనుకో మన ప్రాణంతో ఉన్నా కూడా వేస్ట్. కాబట్టి మాట ఇచ్చే ముందు బాగా 1-10 సార్లు ఆలోచించండి. అది మన నుంచి అయితే మాట ఇవ్వండి, లేకపోతే ఇవ్వ కాబట్టి ఏమ్మా. కాబట్టి మాట అనేది మనకు చాలా గొప్పది. కాబట్టి విద్యార్థులు నాకు తోచిన సాయము మీకు చేయాలనుకున్నా. చూడు, ఏనుగు దావండి పోతాంటే కుక్కలు ఎన్నో మురుగుతాయి, అంతమాత్రం ఏనుగు గొప్పలు తగ్గిపోతుందా? ఏం అంతా శివార్పణం. ఈ భూమి మీద మనం చేసే ప్రతి ఒక్క కార్యక్రమం నేను భగవంతుడికి నేను తిరిగి నమస్కరించుకుంటూ, ఇలాంటి గొప్ప మనసు నాకు ఇచ్చినందుకు నేను అనునిత్యం భగవంతుని నామస్మరణ చేసుకుంటూ, బండి మీద వచ్చేటప్పుడు కూడా నా మనసులో నామస్మరణ చేసుకుంటూ వస్తా. ఎందుకంటే ప్రతి ఒక్క మానవుల గ్రామానికి తిరిగా, అన్ని స్కూళ్ళు చూసా. అలాంటి భాగ్యం భగవంతుడు నాకు ప్రసాదించాడు. అందుకు తగ్గట్టు మా సతీమణి కూడా అంత ఆనందాన్ని వ్యక్తం చేస్తూ నా వెనకండి అంటే భర్త అడుగు జాడలో నడిచే భార్యగా ఆయన కూడా అది పవిత్ర హృదయంతో వస్తూ ఇంతమంది పిల్లలకు సాయం చేయాలనే దృక్పథము నాతో పాటు మా ఇల్లాన్ని కూడా ఆ భగవంతుడు ఇచ్చినందుకు నేను నిజంగానే అంతకన్నా ఆనందం ఏం లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు చాలా మంచివాడు, వచ్చిన భార్య కూడా చాలా మంచి. నా బిడ్డలు కూడా అదే చెప్తా. ఎందుకంటే ఒక బాబు బీటెక్ అయిపోయింది, మొన్న జాయిన్ అయినాడు. ఒక బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. నేను చెప్పిన నాయన డబ్బు సంపాదించడం మేము చదివించడం లేదు, మీరు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత ఈ సమాజంలో మంచి పేరు 2 అక్షరాలు కీర్తి తెచ్చుకోండి సార్, ఇంతకన్నా మించి రాసి మనకు లేదు అని చెప్పాను. కాబట్టి తల్లిదండ్రులను బట్టే బిడ్డలు కూడా వస్తారు. ఎందుకంటే ఇద్దరు ఒకటిచ్చే చెట్టు ఒకటి రాదు కదా. యాప చెట్టు నుంచి యాపకాయలు వస్తాయి అలా, మామిడి చెట్టు మామిడికాయలు వస్తాయి కానీ మామిడి చెట్టు యాపకాయలు కాయ కదా. కాబట్టి మనము తల్లిదండ్రులు ఏ విధంగా నడుచుకుంటామో, సమాజంలో ఏ విధంగా వెలుగుతామో అలా ఆలోచన దృక్పథం మన బిడ్డలు కూడా వస్తుంది. నేను మా కొడుకు ఫోన్ చేసి ఇదాన్న ఏమరా ఈ మనలో ఎంతో మంది టీచర్లు ఉన్నారు, మనకంటే డబ్బున్న వాడు ఉన్నారు, మరి ఎవరికి రాజు సంకల్పం నాకు ఇచ్చినట్టు భగవంతుడు, నేను ఈ విధంగా 1 నెల జీతం పిల్లలకి త్యాగం చేసినానంటే వాడు చాలా సంతోషపడ్డాడు మా పెద్ద కొడుకు. అవునా నిజమే, ఈ గొప్ప బుద్ధి అందరికి రావద్దన్నాడు. కాబట్టి ఈ ఆలోచన మన మనసులో అప్పుడే నిలబెట్టాలి, అవును కదా. కాబట్టి నేను కూడా చెప్తా, మీరు బాగా చదువుకుని గొప్ప స్థాయికి రాణించి మీరు కూడా మంచి పేరు తెచ్చుకోండి, 10 మందికి సాయం చేయండి, ఆకలి నాకు అన్నం పెట్టండి అని చెప్తాను. కాబట్టి ఇంత సేవా కార్యక్రమం చేయడానికి నా వెనకల ఉండి నా సత్యమని నడిపిస్తా ఉంది. అందుకు మీ అందరి సమక్షంలో ఆ దేవదేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, పిల్లలకు, అలాగే ఈ భూమాలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా నన్ను కల్పించి నా తల్లిదండ్రులకు, నా విద్యాబుద్ధులు నేర్పిన నా గురువులకు బాధావనం చేసుకుంటూ సెలవు. ఉపాధ్యాయుడు అంటే ఏంటో మనకు కళ్ళ కట్టినట్టు చూపించేస్తున్నారు. సార్ ఎందుకు అన్ని అవార్డులు స్వీకరించినారు అంటే కూడా నాకు ఇప్పుడే అర్థమైంది అనమాట. అంత బుద్ధి, అంత మంచితనం ఉండబట్టే అంత గొప్పవారు కాగలిగినారు. అంటే తల్లిదండ్రుల గొప్పదనం చెప్పారు, గురువు గారు గొప్పదనం చెప్పారు, మన దేశ నాయకుల గురించి చెప్పారు, వివేకానంద గురించి చెప్పారు, అబ్దుల్ కలాం గురించి చెప్పారు, సమకాలీన నాయకుల గురించి, ఎంతో మంది గురించి చాలా సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చారు. చాలా థ్యాంక్స్ సార్. పిల్లలు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇలాంటి స్పీచ్లు వినడం ద్వారా మనకు లోక జ్ఞానం పెరుగుతుంది. అలాగే మనం ఎలా ఉంటాము అనే స్ఫూర్తి, అలాంటి వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకోవడం కోసమే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మరి మాకెంతో స్ఫూర్తిదాయకమైనటువంటి స్పీచ్ ఇచ్చినందుకు సారు వండర్ఫుల్ క్లాప్స్ ఒకసారి కొడతాము. వండర్ఫుల్ క్లాప్స్ గో. ఇటువంటి మంచి కార్యక్రమాలను చేస్తున్నందుకు మరొకసారి థ్యాంక్ యూ సార్. అలాగే ఇటువంటి మంచి కార్యక్రమాలు మరిన్ని ముందు చేయాలని దేవుడు మీకు అటువంటి సదావకాశాన్ని, ఆరోగ్యాన్ని, ధనాన్ని, ఐశ్వర్యాన్ని అన్నిటి ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. మా పిల్లల తరఫు నుంచి, మా స్టాఫ్ తరఫు నుంచి భగవంతుడికి దండం పెట్టుకొని సరే పదం పట్టుకుంటాను. పోయినా లోపల పరిశీలించి మీ పైన అయిపోయింది మేడం చేస్తాను. మరి ఏంటయ్యా వచ్చి చూస్తున్నావు అయిపోయింది అంటున్నావు, ఇదేమన్నా తమాసా 1.5 లక్ష అవుతుంది అన్నారు. అవును మేడం నిజంగానే అయిపోతుంది అన్న. ఎందుకంటే నా మీద నాకుండే ఆ నమ్మకం. అంటే వితిన్ 3 days లో 200 బాక్సులు కేసు తొలిచిన, 30 మూటలు సిమెంట్ ఇచ్చిన, ఒక 45,000 లెక్క ఇచ్చిన, నా రోజు 10,000 రూపాయలు ఇచ్చిన. ఆ పని కలుగుతుంది. నేను ఆడ పని చేయాలి. నా గురువులకు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నా విద్యార్థుల గురువులకు, అలాగే ఈ భూమికి నన్ను సృష్టించిన ఆ దేవతకి
నేను చేసే ప్రతి పని అది మీ ద్వారా జరుగుతా ఉంది అని మీకే సమర్పణ అనుకుంటానని నా గొప్పతనం కాదు. ఎందుకంటే అతను నేను అన్ని స్ఫూర్తి ప్రయత్నం సార్ ఇలాంటి వాటికి చూపిస్తానంటే విద్యా వైద్యం రక్షణ 3 అక్షరాలు వాటి పిల్లలు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటారు. మీ స్పీచ్